హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. అలానే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క దివ్య స్వరూపాన్ని కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. అలానే మన అందరి గురువైన బ్రహ్మశ్రీ పత్రి సార్ కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. అలానే జూమ్ సెషన్ లోకి వచ్చిన మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు అండి. ఈ రోజు మనతో అనుజ మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. ఈ రోజు మామూలుగా మనము పౌర్ణమి గురించి, అమావాస్య గురించి తెలుసుకుంటాము. ఆ ఎనర్జీ అనేది అటు ముందు 3 రోజులు, అటు తర్వాత 3 రోజులు అనేది ఎనర్జీస్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు కానీ ధ్యానం చేస్తే శూన్యంలోకి వెళ్ళి అతి గొప్పనైన శక్తి మామూలు రోజుల్లో కన్నా ఎక్కువగా తీసుకోగలుగుతామని తెలుసుకున్నాం. ఆ పౌర్ణమి అమావాస్యలు అనేవి మనలోనే ఎలా ఏర్పడ్డాయి అనేది మేడం ఈ రోజు ఒక టాపిక్ తో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందజేసేదానికి వచ్చారు మాస్టర్స్. మేడం ని మన జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్ కి అందరికి పేరు పేరున కృతజ్ఞతలు. జూమ్ సెక్షన్ నడిపిస్తున్న మాస్టర్స్ కి, జూమ్ క్లాస్ లో ఉన్న మాస్టర్స్ కూడా అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముందుగా మన అందరి గురువైన పితామహ పత్రిజీకి అనంత కోటి ప్రణామాలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ మన దేహంలో పౌర్ణమి అమావాస్యలు ఎలా జరుగుతాయి అనేది ఆ టాపిక్ మీద మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. అందరికీ తెలుసు, కామన్ గా జనరల్ గా ఈ భూమండలంలో పౌర్ణమి అమావాస్యలు ఏర్పడుతూ ఉంటాయి అనేది అందరికీ కామన్ గా తెలుసు. అంటే ఎలాగా, సూర్యుని యొక్క కిరణాలు మన చంద్రమండలం మీద పడినప్పుడు అది అతిగా దగ్గరగా ఉన్నప్పుడు మనకి వేడి విపరీతంగా ఉంటుంది. అది పౌర్ణమి రోజుల కింద చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే సూర్యమండలము చంద్రమండలానికి దూరమైన కొద్దీ దానిని అమావాస్య రోజులుగా చెప్పడం జరుగుతుంది, అమావాస్య రోజుగా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మన దేహంలో కూడా ఇది భూమండలానికి ఎక్కడైతే సూర్యుని చంద్రులలో మార్పులు చేర్పులు పౌర్ణమి అమావాస్యలు ఎలా జరుగుతున్నాయో భూమండలంలో కూడా సేమ్ టు సేమ్ సూర్యుడు దగ్గరగా వచ్చినప్పుడు పౌర్ణమి కళలు, సూర్యుడు దూరం అయినప్పుడు మనకి అమావాస్య కళలు ఈ భూమండలం పైన కూడా జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా మన దేహంలో కూడా పౌర్ణమి అమావాస్యలు జరుగుతున్నాయి. అంటే విశ్వంలో జరుగుతున్నాయి, భూమండలంలో జరుగుతున్నాయి, మన దేహంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. అంటే దేని ద్వారా మనకి ఇవి జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకుందాం. ఇవి మనం ఈ ఈ బ్రహ్మాండంలో 84 లక్షల జీవరాశులు ఉద్భవించాయి. ఈ బ్రహ్మాండం అంతట్లో 84 లక్షల జీవరాశులు ఉద్భవించడము, వాటికి ఈ జ్ఞానేంద్రియము ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి ఈ తలపై భాగం అంతా బ్రహ్మాండము అని చెప్పబడుతుంది. ప్రతి జీవికి, ప్రతి జీవరాశికి ఈ ఆజ్ఞాచక్రము నుదుటి పై భాగం నుంచి తల రౌండ్ మొత్తం భాగంని బ్రహ్మాండము అని చెప్పబడుతుంది. అదే మనం కంఠం కింద భాగం అంతా కూడా పిండాండము అని చెప్పబడుతుంది. అంటే కంఠం కింద పిండాండం అంటే, పిండం అంటే ఆహారంతో తయారైన ఈ దేహాన్ని పిండాండము అని చెప్పడం జరుగుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, శిశువుగా ఉన్నప్పుడు పిండము అని అండము అని చెప్పడం జరుగుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు బయటికి వచ్చేంత వరకు అండము, లోపల ఉన్నంత వరకు 9 నెలలు అండంగా చెప్తాం. అంటే విశ్వంలో ఏదైతే అండపిండ బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో మన దేహంలో కూడా అండపిండ బ్రహ్మాండాలు ఉన్నాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అండముగాను పిలువబడుతుంది, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక పిండాండంగా పిలువబడతాము. అదే మన జ్ఞానేంద్రియంలో పై భాగం ఆజ్ఞాచక్రం నుంచి బ్రహ్మాండము. అట్లాగా మన దేహంలో కూడా అండపిండ బ్రహ్మాండములు ఉన్నాయి. మన విశ్వంలో ఎట్లయితే అండపిండ బ్రహ్మాండాలు ఉన్నాయో మన దేహంలో కూడా అండపిండ బ్రహ్మాండములు ఉన్నవి. ఎట్లా మనం తెలుసుకున్నాము, దీని ద్వారా పౌర్ణమి అమావాస్యలు ఎలా జరుగుతాయి తెలుసుకుందాం. ఈ బ్రహ్మాండంలో అంటే బ్రహ్మరంధ్రం దగ్గర
పరమాణువు, ఒక అద్భుతపరం అంటే మన బ్రహ్మరంధ్రం దగ్గర ఒక మంచు బిందు ఆకారంతో, ఒక మంచు బిందు లింగ ఆకారంలో మనకి ఈ సహస్రారం మధ్యలో ఉంటుందంట. లింగ ఆకారంలో మంచు బిందుతోని దానిని శుక్ల కణం కప్లింగ్ చేసుకొని ఉంటుంది. శుక్ల కణం కప్లింగ్ చేసుకొని ఒక పరమాణువు, పరంజ్యోతి, దానినే ఒక పరమాణువు, పరంజ్యోతి. అంటే మన దేహమంతా పరమాణువులతో నిండి ఉన్నవే, విశ్వమంతా పరమాణువులతో నిండి ఉన్నవే. విశ్వం మొత్తం ఆ కాంతితో, ఆ పరమాణు అనే కాంతితో నింపబడి ఉంది. మన దేహం అంతా కూడా పరమాణువులతోనే నింపబడి ఉన్నది. కానీ వీటి మొత్తాన్ని నడిపించే ఒక శక్తి, ఇప్పుడు ఉదాహరణకి మానవులు అంటాం, అందరూ మానవులే, సామాన్యం అందరూ మానవులమే. కానీ ఢిల్లీలో ఉండి దేశాన్ని పరిపాలించే మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ ప్రధానమంత్రి ఉన్నారు కదా, ప్రధానమంత్రి అని మన రాష్ట్రానికి ఒక సీఎం, రాష్ట్రానికి ఒక సీఎం, పిఎం, వాళ్ళందరూ కూడా మనుషులే. కానీ మనుషులకి ఒక కేంద్ర స్థానం ఉంది. ఇట్లా ఢిల్లీ నుండి ఎలాగైతే ఆయన మోడీ గారు పరిపాలిస్తున్నారో ఈ భారతదేశాన్ని, ఆ విధంగానే మన దేహంలో బ్రహ్మాండం అయిన ఒక అణువు, ఒక అణువు అనే చిట్కల, ఆ చిట్కల అనేది మన బ్రహ్మరంధ్రం సహస్రారంలో ఉంటుంది. ఆ చిట్కల అక్కడ ఒక అమృత బిందువు, అమృత బిందువు అనేది ఒక మంచు లింగ ఆకారంలో ఉన్న దాన్ని కప్లింగ్ చేసుకొని ఉంటుంది. దాని చుట్టూ కూడా 15 కళలతో విరాజిల్లుతుంది. శుక్ల కణము ప్లస్ మిగతా 15 కళలు మొత్తము కలిపి 16 కళలతో విరాజిల్లుతూ ఉండడం జరుగుతుంది. ఆ అణువునే దేంతో పోల్చారు? ఒక వెంట్రుక ఫోటో వంతు లో ఉంటుందంట. ఒక పరమాణువు మన తలపైలో, తల భాగం లోపల వెంట్రుకతో కూడినంత, అంటే వెంట్రుక ఫోటో వంతు అంటండి. చూడండి, అబ్బా, అసలు మన కంటికే పరమాణువే కనపడదు, అణువు పరమాణువులే కనపడవు. ఇంకా దాని లోపల ఫోటో వంతు అంట. వెంటికే ఎంత సన్నగా కనబడుతుంది, దాంట్లో ఫోటో వంతు. కానీ వాటిలో అన్ని నిక్షిప్తమై ఉంటాయి. అన్ని నిక్షిప్తం అంటే విశ్వంలో ఉన్నవన్నీ, పంచభూత తత్వాలు, నవగ్రహాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క చిన్న అణువులో నిక్షిప్తమై ఉంటది. అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా పంచభూత తత్వాలు, నవగ్రహాలు మొత్తం అంతా కూడా చిన్న వెంట్రుక వాసి కూడా ఫోటో వంతున్న పరమాణులలో నిక్షిప్తమై ఉంటుంది. అన్ని పరమాణులలో నిక్షిప్తమై ఉంటుంది. కనుక ఈ శుక్ల కణము, ఈ పరమాణు ద్వారా కోరిక ఏర్పడము, కోరిక ఏర్పడడం రక్త బీజ కణము, ఇది శుక్ల బీజం. శుక్ల బీజము చెప్పడం జరుగుతుంది. శుక్ల బీజము చిత్కళ, మనం పేరు గుర్తుపెట్టుకోవాలి, చిత్కళ. మన బ్రహ్మాండంలో ఈ సహస్రారం పైన చిత్కళ శుక్ల బీజము. ఆ శుక్ల బీజం ద్వారా కోరిక ఏర్పడంలో రక్త బీజ కణము స్టార్ట్ అవుతుంది. ఈ రక్త కణము, శుక్ల కణము రెండు కలయిక ద్వారా మిశ్రమ బిందువు ద్వారా, ఈ మిశ్రమ బిందువు ద్వారా మూడవది ఏర్పడడం జరుగుతుంది. అదే ఎర్ర రక్త బీజము. ఎర్ర రక్త బీజం ఏర్పడిన తర్వాత కోరిక స్టార్ట్ అవుతుంది. కోరిక అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, 3 శక్తులు ఏర్పడతాయి ఒకటి తర్వాత ఒకటి. దానినే బ్రహ్మతత్వము, విష్ణుతత్వము, మహేశ్వర తత్వము అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనం యొక్క కోరిక అంటే అణువు, పరమాణువులు, చిట్కలలో కూడా కోరికలు ఏర్పడడం ద్వారా, కోరిక ద్వారా ఎర్ర రక్త బీజం ఏర్పడము, తద్వారా ఇచ్ఛాశక్తి అంటే బ్రహ్మతత్వము, జ్ఞానశక్తి మనం ఈ విష్ణుతత్వము, మహేశ్వర శక్తి, మహేశ్వర తత్వము, క్రియాతత్వం అంటే సృష్టికర్త, స్థితికర్త, లయకారక. సృష్టి, స్థితి, లయం, ఈ 3 ఏర్పడిన దాన్నే పేరు పెట్టుకోవడం జరిగింది యోగులు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మనలోనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, బ్రహ్మతత్వం, విష్ణుతత్వం, మహేశ్వర తత్వము ఏర్పడినది ప్రతి అణువులో. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
ప్రతి అణువులో బ్రహ్మతత్వం, మహేశ్వర తత్వం, ఈశ్వర తత్వం ఏర్పడింది. తద్వారా ఈ మూడు తత్వాల ద్వారా ఈ మూడు తత్వాల ద్వారా శబ్ద బ్రహ్మం ఏర్పడింది. శబ్ద బ్రహ్మం అంటే మనం మాట్లాడేది వినగలగడం, చేయగలగడం, శబ్దం బ్రహ్మం ఏర్పడింది. శబ్ద బ్రహ్మం ఏర్పడిన తర్వాత మనోబ్రహ్మం ఏర్పడింది. ఇవన్నీ ఎక్కడ ఏర్పడినాయి? ఈ ఆజ్ఞా చక్రం పై భాగమున మనోబ్రహ్మ, దాని పై భాగమున శబ్ద బ్రహ్మం. శబ్ద బ్రహ్మం తర్వాత మనోబ్రహ్మం. మనోబ్రహ్మం అంటే మనసు ఏర్పడింది అనమాట. మనసు ఏర్పడడం ద్వారా ఈ యొక్క బ్రహ్మాండం అంతా చంద్రుని కళలతో, అంటే చంద్రుని కళలతో విరాజిల్లుతూ ఉంది. చంద్రుని యొక్క కళలతో విరాజిల్లడము, మన మనసు చంద్రుని కళలకి దగ్గరగా ఉన్నదన్నమాట. కనుకనే చంద్రునికి మనసు అధిపతి, మనసుకి చంద్రుడు అధిపతి. చంద్రుని కళలకి దగ్గరగా ఉన్నందువల్ల 16 కళలతో విరాజిల్లుతూ ఉన్నందువలన మనకి మనసు కూడా అక్కడ అన్ని ఎప్పుడు ఎవ్వరు ఏ క్షణాన పిలిచినా అలర్ట్ గా రెడీగా మనసు ఎప్పుడు ఎరుకతో అవేర్నెస్ లో ఉంటది అనమాట. అలర్ట్ గా ఉంటుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ ఇవన్నీ జరుగుతున్న సమయంలో మనకి ఇంకా ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? దీనికన్నా ముందు కొంచెం మనం వెళ్ళాలి. ముందుకు వెళ్ళాలి. ఎలాగ మనకి పౌర్ణమి అమావాస్యలు జరిగినాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం అన్నమాట. తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడే ఏం జరుగుతుంది? ఆ శిశువు నోటి ద్వారా ఆహారం, అన్నపానీయాలు తీసుకోవడం ఉండదు. తల్లి యొక్క నాభి నుంచి ఆ శిశుని యొక్క నాభి ఒక ట్యూబ్ ద్వారా శిశుని యొక్క నాభి తల్లి యొక్క నాభి ద్వారా కనెక్షన్ ఉంటుంది, ట్యూబ్ కనెక్షన్. తద్వారా వాటికి ఆహార పదార్థం వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఆహార పదార్థం అంటే పానీయం ద్వారా వెళ్ళడం. మళ్ళా శ్వాస ఎట్లా తీసుకుంటుంది? తల్లి గర్భంలో ఉన్నప్పుడు శ్వాస కూడా లేదు, ఆహారం కూడా లేదు. నోటి ద్వారా ఆహారం తీసుకునేది లేదు, ముక్కు ద్వారా శ్వాస కూడా లేదు. మరి శ్వాస లేకుండా ఎలా జీవించింది? మనం శిశువుగా ఉన్నప్పుడు ఎట్లాగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా జీవించి ఉన్నామంటే, మన సహస్రారం పైన బ్రహ్మరంధ్రంలో, అంటే ఆ బ్రహ్మాండంతో కనెక్షన్ అయి ఉంది. బ్రహ్మాండం అని పరమాత్మ శక్తికి, ప్రాణశక్తికి, విశ్వమయ ప్రాణశక్తికి ఆ గర్భస్థ శిశువు కనెక్షన్ ఉంది అన్నమాట. కనెక్షనే ఉంది. అందుకే పుట్టినప్పుడైనా తల్లి గర్భంలో ఉన్నప్పుడైనా ఆ శిశువును సాక్షాత్తు దైవమే, సాక్షాత్తు పరమాత్మనే. అది బాగా గుర్తు పెట్టుకోవాలి. తల్లి గర్భంలో ఉన్నంత వరకు కానీ బయటకు వచ్చాక కూడా కొన్నేళ్ల వరకు కూడా ఆ శిశువు పరమాత్మనే. అంటే ఎందుకంటే డైరెక్ట్ గా ఆ పరమాత్మ శక్తిని తీసుకుంటుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు, తల మాడు చాలా మెత్తగా ఉంటుంది. శిశువు బయటకు వచ్చాక మనం చూస్తే ఇదంతా ఈ కపాలం అంతా చాలా మెత్తగా స్మూత్ గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అక్కడి నుంచి డైరెక్ట్ గా శిశువు పరమాత్మ కనెక్షన్ లో ఉందన్నమాట. అందుకే చూడండి, అప్పుడప్పుడు నవ్వుకోవడం, అప్పుడప్పుడు ఏడవడము అన్ని చేస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళే నిద్రలో నవ్వుకుంటూ ఉంటారు, నిద్రలో ఏడుస్తూ ఉంటారు, ఏవేవో ఆడుకుంటారు, కేరింతలు కొడుతూ ఉంటారు. వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ మనం ఏమనుకుంటే, ఏంటి పిల్లలు ఏదో చేసుకుంటున్నాడు, ఏం ఏం జరుగుతుందో ఏమో, ఏడుస్తున్నాడు, ఉన్నట్టుండి నవ్వుకుంటున్నాడు, కళలు ఏమో వస్తున్నాయి, ఏమో కళలు కాదు. పరమాత్మ శక్తి కనెక్షన్ ఉన్నందువల్ల ఆ ఆనంద స్థితి, ఆ తన్మయత్వము, ఆ ఆనంద స్థితి తన్మయత్వంలో ఉంటాడనమాట. అంటే మనసు శరీరం లేని స్థితి. తన్మయత్వము అంటే మనసు శరీరము లేని స్థితి, పరమాత్మ స్థితి, ఆ పరబ్రహ్మ స్థితి అన్నమాట. ఆ స్థితిలో ఉండి తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత తొలి శ్వాస ముక్కు ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఈ భూమండలంలోనికి ప్రవేశించిన తర్వాత తొలి శ్వాస ద్వారా శ్వాస తీసుకోవడము, తల్లి చనుబాలు ద్వారా పాలను కూడా నోటి ద్వారా పాలనిదే తీసుకోవడము, ద్రవ పదార్థంగా తీసుకోవడం. అప్పటి నుంచి
ఆహారం తీసుకోవడము, ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం కూడా జరుగుతుంది. అట్లాగా కొన్ని సంవత్సరాలు అంటే ఒక 4-5 years వరకు కూడా పోను పోను ఆ బ్రహ్మరంధ్రము కపాలము క్లోజ్ అవుతూ 1 year 1.5 year వరకు కూడా ఆ పిల్లలకి ఇది మెత్తగానే ఉంటుంది చూడండి. తర్వాత క్లోజ్ అవుతూ ఉంటుంది. ఎట్లా క్లోజ్ అవుతుంది? మన చుట్టూ వాతావరణము, మన పిల్లలు గాని తల్లిదండ్రులు గాని వాళ్ళ యొక్క మాటలు, ఆలోచనలు, ఆ మనసు ద్వారా అన్ని చెప్పడము, నేర్పించడము, వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇట్లా ఉండు, అట్లా ఉండు. వాళ్ళు ఎలా ఆడుకున్నా, ఏం చేస్తున్నా, ఏది తీసినా, పడేసినా, అట్లెందుకు చేస్తున్నావు, ఇట్లెందుకు చేస్తున్నావు, పిల్లల్ని అరిచి అరిచి సతాయించి గొడవలు పెట్టి వాళ్ళని నానా హింసలు చేస్తాం, హింస పెడతాం. తెలియక చేసిన వాళ్ళమే, మేము కూడా చేసిన వాళ్ళమే. పాపం వాళ్ళు ఎంతో ఆడుకోవాలని ఆ తన్మయత్వంలో ఆనంద స్థితిలో వాళ్ళు అన్ని చేస్తుంటారు. కానీ అవన్నీ మనకు తెలియదు అనమాట. ఈ పరమానంద స్థితి నుండే ఆ చిన్న పిల్లలు ఒక 4-5 years వరకు కూడా ఉంటుంది. తర్వాత 7 years 7 సంవత్సరాల వయసుకి వాళ్ళకి మనసు ఉత్పత్తి అవుతుంది. అప్పటి వరకు కొద్ది కొద్దిగా మనసు అనే పదార్థము స్టార్ట్ అవుతుంది, కానీ పరిపూర్ణంగా మనసు కంప్లీట్ అవ్వదు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 7 years కి 7 సంవత్సరాల వయసుకి మనసు స్టార్ట్ అవుతుంది. మనసు ఇంకా అందరు పెద్దవాళ్ళ కొంచెం స్టార్ట్ అయ్యి, కానీ 14 సంవత్సరాల వరకు యుక్త వయసు వచ్చిన తర్వాత బుద్ధి అనే పదార్థం స్టార్ట్ అవుతుంది. బుద్ధి అనే పదార్థము 14 ఏళ్ల నుంచి 21 సంవత్సరం వరకు పనిచేస్తూ ఉంటుంది. కనుకనే మనం చూడండి 14 సంవత్సరాల వరకు చిన్న పిల్లలు 10th క్లాస్ వరకు చాలా అల్లరి చేస్తారు. అంటే మనసు ఆధీనంలో ఉన్నందువలన పాపం వాళ్ళు చంచల మనసుతోటి పెద్దల మాట కూడా వినకుండా ఎన్నో పనులు చేసేస్తుంటారు. అదే 15 ఏళ్ళ తర్వాత నుంచి 21 years 21 సంవత్సరం వరకు బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి పనిచేయడం వల్ల వాళ్ళు చక్కగా అన్ని పనులు వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు. విచక్షణ జ్ఞానము, ఏది మంచి ఏది చెడు అవన్నీ వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్. అట్లా 28 తర్వాత మనసు బుద్ధి పదార్థాలు దాటి ఇంకా ఆత్మస్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఆత్మస్థితికి 21 నుంచి 28 వరకు ఆత్మస్థితి చేరుకోవడం జరుగుతుంది. కానీ అక్కడ ఏం జరుగుతుంది? సామాన్యులకు మనసు బుద్ధి ఆత్మ 3 మమేకం అయిపోతుంది. 3 ఒకదానొక పదార్థం మనకి ఏర్పడుతుంది, కానీ తెలవక ఈ మనసు వర్క్ చేసేస్తుంటది. మనసు ఎలా ఆధీనంలోకి ఉండాలో తెలియదు, మైండ్ ని ఎలా డైవర్ట్ చేయాలో తెలియదు, మనసుని మనం మన ఆధీనంలో ఉంచుకోవాలని తెలియక మనసు బుద్ధి ఆత్మ 3 మమేకమైపోవడం, అస్తవ్యస్తంగా ఉండడం, అనారోగ్యాలు పాలవడం, దుఃఖము బాధ అశాంతి వస్తూ ఉండడము, త్వరగా వృద్ధాప్యం రావడము, త్వరగా జుట్టు తెల్లబడ్డము, కళ్ళద్దాలు రావడము, పళ్ళు ఊడిపోవడం. అంటే వృద్ధాప్యం త్వరగా వచ్చేస్తుంది. తెలియని స్థితిలో త్వరగా జబ్బులు అనారోగ్యాలు, త్వరగా బాడీ వెకేట్ చేయడం, త్వరగా శరీరాన్ని వదిలిపెట్టడం, ఇవన్నీ జరిగిపోతుంటాయి. పునరపి జననం పునరపి మరణం జరుగుతూనే ఉంటాయి అన్నమాట ఇట్లాంటివి. అదే మన ధ్యానం తెలిసిన వాళ్ళకి మనసు అనేది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా మన ఆధీనంలో తెచ్చుకోవాలి, మన ఆధీనంలో మన కంట్రోల్ ఎలా ఉండాలి. నిన్న మైండ్ మేనేజ్మెంట్ గురించి మనము అద్భుతంగా చెప్పుకున్నాం ఫ్రెండ్స్. మనం మహా అద్భుతంగా మైండ్ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్పుకున్నాము. అది ఏ విధంగా పనిచేస్తుంది, ధ్యానం చేయని వాళ్ళకి ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మళ్ళా టాపిక్ లోకి వద్దాం. అంటే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలి శ్వాస ముక్కు ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అంటే ముక్కు ద్వారా అంటే ఎడా పింగళ నాడి అంటారు. మన దేహంలో అతి ముఖ్యమైన నాడు లెక్కకి మన దేహం అంతా ఉన్న నాడులు ఎన్ని అంటే 72,000 నాడులు. 72,000 నాడులు. 72,000 నాడుల్లో ముఖ్యమైన నాడులు 11 నాడులు. 11 నాడులలో ముఖ్యమైనవి 3.
ఈ ముఖ్యమైన నాడులలో ఇంకా అతి ముఖ్యమైనది ఒకటి, ఆ ఒకటే సుషుమ్న నాడి. ఆ సుషుమ్న నాడి వెన్నెముక వెన్నుపూస మధ్యలో ఉంటుంది సుషుమ్న నాడి. మిగతా రెండు నాడులు ఇడా పింగళ నాడులు. ఇడా పింగళ నాడులు అంటే కుడి పక్క తీసుకున్న గొట్టానికి ఎడ, పింగళ అంటే ఎడం పక్క తీసుకున్నది ఎడ అంటాం అనమాట. ఎడ నాడి, పింగళ నాడి అంటే కుడి పక్క తీసుకుంటాము. దీనినే సూర్యనాడి చంద్రనాడి అని కూడా చెప్పడం జరుగుతుంది. కుడి పక్క ముక్కు ద్వారా తీసుకునే శ్వాసని సూర్యనాడి అని చెప్పడం జరుగుతుంది. ఎడం పక్క తీసుకునే శ్వాసని చంద్రనాడి అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. చంద్రనాడి మనం శ్వాస తీసుకుంటున్నాము. ఇప్పుడు ప్రతి 2:30 గంటకి మారుతుంది. సూర్యనాడి నుంచి చంద్రనాడికి, చంద్రనాడి నుంచి సూర్యనాడికి ప్రతి 2:30 గంటకి శ్వాస తనంతట అదే మార్చుకుంటుంది. అది ప్రకృతి సహజంగానే అలా మార్చుకోవడం జరుగుతుంది అన్నమాట. అలా మార్చుకొని మళ్ళా రెండు సూర్య చంద్ర నాడి ఒకేసారి వర్క్ కూడా చేస్తుంది. అంటే రెండు ముక్కు గోటాలు గుండా కూడా ఒకేసారి ఒక 25 మినిట్స్ 25 నిమిషాలు కరెంట్ గా పనిచేస్తుంది అనమాట. రెండు సమానంగా పనిచేయడం కూడా జరుగుతుంది. 24 మినిట్స్ 24 నిమిషాలు. అలాగా చంద్రనాడి నుంచి అంటే ఎడమ గొట్టం నుంచి తీసుకున్న శ్వాస మనం చెప్పుకున్నాం కదా, ఒక 2:30 గంటల వరకు పనిచేస్తుంది. ఆ 2:30 గంటకి ఎడం పక్క తీసుకున్న ముక్కు గొట్టం ద్వారా ఎడమ ముక్కు నుంచి తీసుకున్న శ్వాస మనకి తీసుకున్నప్పుడే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ ముక్కు దగ్గర చిన్నని కండ ఉంటది లోపల. ఆ కండని మనం చేత టచ్ చేస్తే చల్లగా ఉంటుంది, తడిగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. బాగా గుర్తు పెట్టుకోవచ్చు. మీరు కూడా ప్రతి ఒక్కరు గమనిస్తాం. మనం ముక్కులో చేపెడితే మనకు మధ్యలో ఉన్నటువంటి గోడ లాంటి దాన్ని స్వేదరంధ్రాల్లాగా తడి ఎప్పుడు ఉంటుంది. అందరికీ తెలుసు తడిగా ఉంటుంది ఇలా మనం లోపల చేయబెడితే. ఎందుకు తడిగా ఉంటుంది? మనం శ్వాస తీసుకోవట్లే ఇట్లా లోపలికి వెళ్ళడం ఆలస్యం, అది నీరుగా మారిపోతుంది. శ్వాస అంటే గాలిలో నీటి శాతం ఎక్కువగా ఉంది. గాలిలో నీటి శాతం ఎక్కువగా ఉన్నందువలన ఎడమ పక్క ముక్కు ద్వారా తీసుకున్న శ్వాస నీరుగా మారిపోతుంది. క్షణంగా నీరుగా లోపలికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అట్లా 2:30 గంటలు జరుగుతుంటుంది. అదే ఎడం పక్క నుంచి తీసుకున్న శ్వాస తీసుకున్నప్పుడు అది అగ్నితత్వంగా మారుతుంది. అగ్నితత్వం అంటే మనకి 2:30 గంటలు చల్లబడిన నీరు తత్వము బాడీలో అంతా వెళ్ళడము, ఆ బాడీ నుంచి సూర్యనాడి పని చేస్తున్నప్పుడు మనకి వేడి స్టార్ట్ అయిపోతుంది. వేడి అంటే అగ్నితత్వం స్టార్ట్ అవుతుంది. ఆ అగ్నితత్వం ఏం చేస్తుంది? ఈ యొక్క చల్లదనాన్ని డ్రై చేస్తూ ఉంటది అన్నమాట. అంటే బ్యాలెన్స్ చేయాలి కదా, మన శరీరాన్ని బ్యాలెన్స్ ఉంచాలి. కొంత సమయం వరకేమో సూర్యనాడి పనిచేస్తుంది 2:30 గంటలు, చంద్రనాడి 2:30 గంటలు పనిచేసినప్పుడు నీటి శాతం పెరుగుతూ ఉంటుంది. అంటే గాలిలో ఉన్న నీటి శాతము మనం ఎడం పక్క తీసుకున్న గొట్టం ద్వారా లోపలికి వెళ్ళడం వల్ల అది నీరుగా మారడంలో శరీరం అంతా భాగమున నీరుగా మారడం జరుగుతుంది. దాన్ని మార్చడము అగ్నితత్వం. సూర్యనాడి కుడి గొట్టము కుడి ముక్కు గుండా వెళ్ళే గాలిని సూర్యనాడి అంటే వేడి తత్వం ఉంటది, అగ్నితత్వము. ఆ వేడి ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. మన బాడీ పూర్తిగా చల్లబడకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. కానీ సాయంత్రం అయ్యేసరికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల నుంచి చల్లబడుతుంది చూడండి. అంటే సూర్యుడు ఉండడు, సూర్యుని యొక్క వేడి ఉండదు. సూర్యుని వేడి ఉన్నప్పుడే సూర్యనాడికి వేడి ఉంటుంది. అదే మనకి సాయంత్రం అయ్యేసరికి మండలం యొక్క చల్లదనం ఎక్కువ. బయట చల్లదనం ఉంది, చంద్రమండలం ద్వారా చల్లదనము మనకు వస్తుంది, మరియు భూమండలం అంతా చల్లబడుతుంది. మూడవది మన దేహం కూడా చల్లబడుతుంది. బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అన్నమాట ఇది. బాగా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ సాయంత్రము చంద్రమండలం నుంచి చల్లదనము వస్తూ ఉంటుంది మన భూమండలానికి.
భూమండలం చల్లబడుతుంది. భూమండలం నుంచి మన దేహం రిసీవ్ చేసుకుంటుంది కదా. ప్రతి అణువు అణువు రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకొని మన దేహం అంతా కూడా చల్లబడుతూ ఉంటుంది. ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఈ చల్లదనం అనేది కంటిన్యూగా ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. ఇంకా మనం తీసుకునే ఆహారము, చల వస్తువులు తీసుకున్నా తెలియక చాలా మంది మజ్జిగ, పెరుగు ఇవన్నీ చల వస్తువులు, పండ్లు ఇలానే ఎక్కువ తీసుకునేసరికి ఈ చల్లదనం అనేది ఎక్కువైనా కొద్దీ, రాత్రి పెరిగిన కొద్దీ మనం పడుకుంటాం. ఈ పడుకున్నప్పుడు కూడా ఇదే శ్వాస జరుగుతుంటది. ఎక్కువగా మనకి ఈ చంద్ర నాడిని ఈ ఆజ్ఞా చక్రం దగ్గర స్థితమవుతుంది. మన ఆజ్ఞా చక్రం దగ్గర స్థితం అవడం ద్వారా మనం పడుకోవడం ద్వారా, అంటే మన శరీరాన్ని వెన్నుపూసతో సహా బోర్ల అంటే నేల మీద ఫ్లాట్ గా పడుకోబెట్టిన మంచం మీద ఫ్లాట్ గా భూమికి ఫ్లాట్ గా పడుకోబెట్టడం ద్వారా ఎనర్జీ పాసింగ్ ఉండదు. కాస్మిక్ ఎనర్జీ పాసింగ్ ఉండనందువల్ల చాలా తక్కువగా మనకి పాసింగ్ ఉంటుంది. అది కూడా శ్వాస కూడా చంద్రనాడే ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఈ చల్లదనానికి మన లోపలంతా చల్లబడతా వస్తుంది. ఏమవుతుంది, కొంతమందికి ముక్కు బ్లాక్ అవడము, గాలి సరిగా పోకపోవడము, గాలి సరిగా తీసుకోలేకపోవడము, గొంతు అంతా కూడా పట్టేసినట్టుగా, గొంతు గరగర, అంటే కప్పము లోపల నుంచి రావడము, నిద్రలోనే వాళ్ళకి దగ్గు వస్తుంటది. అంటే చల్లదనం పెరిగిపోతుంది. మా నైట్ అయినా కొద్దీ చల్లదనం పెరుగుతా ఉంటది. మన దేహంలో పెరుగుతుంది, భూమండలంలో పెరుగుతుంది, ఈ చంద్రమండలం నుంచి కూడా మనకి ఆ చల్లదనం వస్తూనే ఉంటుంది. అందువల్ల ఏం జరుగుతుంది, ఈ హార్ట్, లంగ్స్, లివర్ లో కూడా నెమ్ము స్టార్ట్ అయిపోతుంది. నెమ్ము చేరడం జరుగుతుంది. నెమ్ము అంటే చల్లదనం వల్ల లోపల నీటి శాతం పెరిగిపోతుంటది అనమాట. రోజు రోజుకి అలాగా. అది తెలియక ధ్యానం తెలియని వాళ్ళు, ధ్యానం చెయ్యని వాళ్ళకి ఫ్రెండ్స్, ధ్యానం తెలియక ధ్యానం చెయ్యని వాళ్ళకి నీటి శాతం పెరగడం వల్ల కఫము, కలి, ఆయాసము, ఆస్తమా ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అంటే అన్ని భాగాలకి ఎనర్జీ సరిగా అందకపోవడము. అంతే. మనం చల్లదనమే మనకి బాడీ అంతా తెల్లవాళ్ళ. అందుకే బ్రహ్మ ముహూర్తము అంటాం. ఆ 4 o'clock వరకు 4 గంటలకి లేచి మనం ధ్యానం చేస్తాం. పాపం ధ్యానం తెలియని వాళ్ళు చెయ్యరు, లేవని కూడా లేవరు. లేవకుండా కూడా 6 కాదు 7, కొంతమంది 8 o'clock కూడా అయిపోతుంది. 8 o'clock కూడా లేసే వాళ్ళు ఉంటారు అనమాట. ఈ 4 o'clock వరకు కూడా ఆ చల్లదనం అనేది మన సూర్యుని కిరణాలు ఎప్పుడు వస్తాయి మనకి, ఉదయము 8 గంటలకు 8 o'clock తర్వాతే వస్తాయి అనమాట ఫ్రెండ్స్. ఆ వేడి అనేది ఈ భూమండలంలో మనకి ఎప్పుడు వస్తుంది, మార్నింగ్ 8 o'clock వస్తుంది, 8 గంటలకి. అప్పుడు దాకా ఈ చల్లదనం డంప్ అవుతా ఉంటది మన బాడీలో డంప్ అవడము, ఎనర్జీ సరిపోకపోవడము, బాడీలో హీట్ లేకుంటే, అగ్నితత్వం లేనందువల్ల మన శరీరంలో భాగాలన్నీ అస్తవ్యస్తంగా ఉండడము, సరిగా పని చేయకపోవడము. ఇదే పౌర్ణమి కళలు లాగా అన్నమాట. పౌర్ణమి కళలు అంటే మనం ఎడం పక్క తీసుకున్న శ్వాస ద్వారా ఈ చల్లదనము, నీటి శాతం ఎక్కువగా పెరగడం ద్వారా దానినే పౌర్ణమి కళలు అంటాం. పౌర్ణమి కళలు పెరగడము. ఇది చూడండి, ఉదాహరణకి పౌర్ణమి రోజులలో పౌర్ణమి 3 రోజుల ముందు, పౌర్ణమి 3 రోజుల తర్వాత, పౌర్ణమి రోజు, మొత్తం ఎన్ని రోజులు, 7 రోజులు. 7 రోజులు మనకి పౌర్ణమి కళలు 7 రోజులు చల్లదనంగా ఉంటుంది. భూమండలం అంతా అతి చల్లదనంతో ఉంటుంది. మన దేహం కూడా అట్లనే చల్లదనం ఉంటుంది. ఆ పౌర్ణమి రోజులు తెలవక అందరికి వారం రోజుల్లో మాకు చలి ఎక్కువ వస్తుంది తెలవక, ఇవన్నీ తెలియక చాలా మందికి ఈ యొక్క పౌర్ణమి కళలు, అమావాస్య కళలు తెలియక నాకు వారం రోజుల నుంచి చలి ఎక్కువైపోతుంది, నా బాడీలో అస్తవ్యస్తంగా ఉంది, జలుబు ఎక్కువైంది, దగ్గు, ఆయాసము, ఆస్తమా ఇవన్నీ వచ్చేస్తున్నాయి అనుకుంటారు. కానీ అది ఆ నెమ్ము వలన, ఈ చల్లదనం వల్ల అని తెలియదు. అది ఒక పెద్ద డిసీజ్ కింద తీసుకుంటారు అనమాట. పాపం అన్ని తెలవక ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా తెలియక. చూడండి, జ్ఞానం అనంతం అన్నమాట. పాపం వాళ్ళకి తెలవక ఈ చల్లదనం డంప్ అవుతూ వస్తున్నప్పుడు పౌర్ణమి రోజులో 7 రోజులు
చల్లదనం భూమండలంలో ఉంటుంది, మన బాడీలో ఉంటుంది. అక్కడికి పాపం వాళ్ళకి తెలియక ఏమంది బాడీలో ఆస్తమా, డస్ట్ అలర్జీ కానీ, లంగ్స్ లో వాటర్ నింపనివ్వడము, అన్నిట్లో ఆ గొంతు ఎప్పుడు గరగర అనడము, దగ్గు, కలి, కఫం, ఇవన్నీ అప్పుడు బ్రెయిన్ కూడా వాళ్ళకి మందంగా, అంటే జ్ఞాపక శక్తి లేకపోవడం, మబ్బుగా ఉండడము, ఎప్పుడు పడుకోవాలనుకోవడం, అనిపించడం, ఎప్పుడు మంచిగా నిద్రపోవాలనిపించడం, నిద్రపోయిన తర్వాత మత్తులోనే ఉండడం, లేజినెస్ అనేది ఉంటుంది ఎక్కువగా. ఈ చల్లదనానికి చంద్రనాడి ఎక్కువగా వర్క్ చేస్తున్న వాళ్ళకి, కొంతమందికి ఎడమ గొట్టం ఎక్కువగా పనిచేస్తుంది, కొంతమందికి కుడి గొట్టంలో నుంచి శ్వాస రావడం జరుగుతుంటుంది. ఇది కూడా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంతమందికి ముక్కు గుండా శ్వాస తీసుకుంటూ ఉంటారు, కొంతమందిలో ఎడమ ముక్కు గుండా శ్వాస జరుగుతూ ఉంటుంది. అది మనం చేతి వేలు ముక్కు దగ్గర పెట్టుకుంటే ఎవరికి ఏ ఏ ఏ గొట్టం గుండా, ఏ ముక్కు గుండా మనకి శ్వాస నడుస్తుందో తెలిసిపోతుంది. అట్లాగా మన కుడి పక్కన శ్వాస ముక్కు ద్వారా తీసుకుంటున్నప్పుడు మనకి వేడి ఎక్కువగా ఉన్నందువల్ల బాడీలో, శరీరంలో హీట్ ప్రొడ్యూస్ అవడం వల్ల మనలో చల్లదనం అనేది వెళ్ళిపోవడము, డంప్ అయిన ఆ నీటి శాతం అంతా ఎక్కువ వెళ్ళిపోవడము, నీటి శాతం వెళ్ళిపోయిన అగ్నితత్వం ఎక్కువగా మన బాడీలో ఉండడం వల్ల, అంటే బ్యాలెన్స్ గా ఉండడం వల్ల, బ్యాలెన్స్ గా ఉన్న వల్ల అన్ని భాగాలు యాక్టివ్ గా పనిచేస్తాయి, అనారోగ్యానికి గురి కాదు. అంటే ఇది మనకి అంటే సూర్యనాడి, చంద్రనాడిది కాకుండా సూర్యనాడి అంటే అగ్నితత్వం. అగ్నితత్వం అంటే అదే అమావాస్య కళలు, దీనినే గుర్తుపెట్టుకోవాలి. ముక్కుకుండా కుడి ముక్కు గుండా మనం తీసుకున్న శ్వాస 2.5 గంటలు నడుస్తున్నప్పుడు అది అమావాస్య కళలు డ్రై చేస్తుంది. చూడండి, మనకు అమావాస్య రోజులలో 3 రోజులు అమావాస్య, తర్వాత 3 రోజులు అమావాస్య రోజు, మొత్తం 7 రోజులు మనకి మన భూమండలంలో, మన దేహంలో హీట్ ఎక్కువగా ఉంటుంది, వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు తెలవక అందరూ ఫీల్ అవుతారు, అరే నాకు ఎందుకో ఏమో ఈ వారం రోజుల నుంచి నా బాడీ ఎక్కువ వేడిగా ఉంటుంది, వేడి తట్టుకోలేకపోతున్నాం, కాలు చేతులు మంట పుడుతున్నాయి, అరికాళ్ళు మంటలు, అరికాళ్ళు చేతులు మంటలు పుడుతున్నాయి అని అది ఒక డిసీజ్ కింద తీసుకోవడం జరుగుతుంది. 7 రోజులు ఈ యొక్క అగ్నితత్వానికి, ఆ వేడికి తట్టుకోలేక, అంటే బ్యాలెన్స్ లేదు వాళ్ళలో, బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఈ కాలు మంటలు, ఒళ్ళు మంట, వేడి విపరీతం, తట్టుకోలేని స్థితి, బ్యాలెన్స్ లేక అదేమనుకుంటారు వాళ్ళు, ఒక పెద్ద డిసీజ్ అనుకుంటారు అనమాట. అరే నాకు డిసీజ్ ఏదో వచ్చేసింది, ఏదో జబ్బు స్టార్ట్ అయ్యింది అని మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మందులు వాడడం, అనవసరమైన మందులు వాడుకుంటూ అన్ని పాపం అస్తవ్యస్తంగా డబ్బులు పోగొట్టుకోవడము, మళ్ళీ ఆ మెడిసిన్స్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ రావడము. ఫ్రెండ్స్, మెడిసిన్స్ వాడడం వల్ల మనకి మళ్ళా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. అట్లాగే చంద్రనాడు మన పౌర్ణమి కాకుండా పౌర్ణమి రోజుల ఈ చల్లదనం వల్ల, ఈ బాడీ అంతా చల్లబడడం వల్ల, రాత్రి అంతా మనం ఎక్కువగా నిద్రలోనే గడపడం వల్ల, అందుకే ఎట్టి పరిస్థితిలో బ్రహ్మ ముహూర్త టైము 4 గంటలకి, ఎట్టి పరిస్థితుల్లో 4 గంటలకి, ఇంకా తొందర లేస్తే ఇంకా మంచిది, 3 గంటలకు లేస్తే కూడా ఇంకా మంచిది. 3 గంటలకు లేచి ధ్యానంలో 3 నుంచి 5, 3 నుంచి 6, 6 లేకుండా 5 వరకు ఉండి కూడా తర్వాత కూడా మీరు కాలిస్తే 1 గంట మళ్ళా రెస్ట్ తీసుకోవచ్చు, నిద్రపోవచ్చు. అంటే 4 to 6 కూడా చేసుకోవచ్చు. కంపల్సరీ విధిగా 4 to 6 చేయండి. అది అందరికి 3 అనేది చాలా మటుకి అందరికి కుదరని టైము. లేవగలిగిన వాళ్ళు లేవచ్చు, బ్రహ్మ ముహూర్తంలో 3 to 5 చేసుకోండి, లేకుంటే 4 to 6 వరకు కూడా 2 అవర్స్, ఎటు చూసి ఒక 2 అవర్స్ ధ్యాన స్థితిలోనే ఉండాలి. ఎందుకు ధ్యాన స్థితిలోనే మనం ఉండాలి? ఆజ్ఞా చక్రం దగ్గర మన శ్వాస స్థితం అవుతుంది. ఆజ్ఞా చక్రం 2 కనుబొమ్మల మధ్యమున ఆజ్ఞా చక్రంలో మన శ్వాస స్థితం అవుతుంది. శ్వాస లేని స్థితి, మనసు లేని స్థితి, మనసు కూడా లయమై ఉంటుంది. చూడండి ఎంత అద్భుతం, మనసు లయమైన స్థితి, శ్వాస లయమైన స్థితి, మన ప్రమేయం లేకుండానే. కనుక ఆ సమయంలో మనకి అద్భుతంగా ధ్యానం కుదురుతుంది.
అపారమైన శక్తిని తీసుకుంటాము, విశ్వమయ ప్రాణశక్తి. తద్వారానే మనకి మాస్టర్స్ సత్పురుషుల తరంగాలకి కనెక్షన్ ఏర్పడుతుంది. సత్పురుషుల తరంగాలు అంటే హాస్టల్ మాస్టర్స్ యొక్క కనెక్షన్ కూడా మనకి ఏర్పడుతుంది. దేవుళ్ళు దేవతలు ఆ సమయంలోనే ఆ, భూమండలంలో నడయాడడం అంటే భూమండలంలో ప్రవేశిస్తూ ఉంటారు, భూమండలంలో తిరుగుతూ ఉంటారు అనేది యోగులు ఋషులు మునులు అందరూ కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ విధంగా మనము పౌర్ణమి అమావాస్యలు మన దేహంలో జరుగుతూ ఉన్నాయి. అవి బ్యాలెన్స్ లేనందువలన, ఇన్బ్యాలెన్స్ గా ఉన్నందువలన మనకి ఈ వేడి అతిగా ఉండడం అంటే వాత పిత్త కఫం. వాత పిత్తం, వాతం అంటేనే వాయుతత్వము, పిత్తం అంటే ఇది మన అగ్నితత్వము, కఫం అంటే ఈ జలతత్వం. ఈ జలతత్వం వాత పిత్త కఫ ఈ జలతత్వాలు బ్యాలెన్స్ లేనందువల్ల, ఇన్బ్యాలెన్స్ గా ఉన్నందువలన మనకి ఇవన్నీ అనారోగ్యాలు డిసీజ్కి వస్తున్నాయి. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ధ్యానం చేసినప్పుడు మన కుడి ఎడమ రెండు ముక్కుల ద్వారా సమానంగా మనం శ్వాస తీసుకోవడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా కూర్చొని ఎప్పుడైనా మనం కూర్చుంటాం, ఇట్లా కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చుంటారు. అట్లా కింద కూర్చున్నా చైర్లో కూర్చున్నా శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మన పింగళ నాడులు అంటే కుడి ఎడమ ముక్కు గుండా మనకి సమానంగా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. సమానంగా శ్వాస తీసుకోవడం వల్ల బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. మన బాడీలో అగ్నితత్వము జలతత్వము బ్యాలెన్స్ అవుతుంది. అదే అమావాస్య కళలు పౌర్ణమి కళలు రెండు మనకి బ్యాలెన్స్ ఉంటుంది. ఇది పింగళ నాడులో ఏదో ఒకటి పనిచేసింది అనుకోండి, కొంతమందికి కుడి ముక్కు ఎక్కువగా శ్వాస తీసుకోవడం జరుగుతుంది, ఎడమ ముక్కు బ్లాక్ అయింది అనుకోండి. చాలా మందికి ఉంటుంది అలాగా. గుర్తించక మన ఇంతవరకు ముక్కు దగ్గర చేయి పెట్టి గుర్తించనందువలన అది మనకు తెలియక ఇప్పుడు మనం చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఈ ముక్కు దగ్గర చేయబెడితే కుడి ముక్కు గుండా మనం ఎక్కువగా శ్వాస తీసుకోవడం వల్ల అగ్నితత్వం మన బాడీలో ఉన్నందువల్ల మన బ్యాలెన్స్ ఉంటుంది. అది ఈ రెండు ఇన్బ్యాలెన్స్ కాబట్టి ఒకసారి చల్లదనం ఒకసారి వేడి ఇన్బ్యాలెన్స్. దాన్ని బ్యాలెన్స్ చేసేదే ధ్యానము. శ్వాస మీద ధ్యాస వల్ల రెండు ముక్కులు సమానంగా శ్వాస తీసుకోవడం వల్ల మనకి సుషుమ్న నాడి యాక్టివేషన్ లోకి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మన ఈ రెండు ముక్కు ద్వారా తీసుకున్న శ్వాస ఆగిపోవడము, భ్రూమధ్యంన స్థితం అవడము, మనసు లేని స్థితికి చేరడము, సుషుమ్న నాడి యాక్టివేషన్ లోకి రావడము. సుషుమ్న నాడి గుండా మన పింగళ నాడులు క్లోజ్ అయిపోతే సుషుమ్న నాడి ఎట్లా యాక్టివేషన్ అవుతుంది? కుండలి శక్తి యాక్టివేషన్ అవ్వడము. సుషుమ్న నాడి గుండా కుండలి శక్తి యాక్టివేషన్. అది కొద్దిగా మన శ్వాస ధ్యానం చేస్తూ 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 కొన్ని రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు. వాళ్ళ స్థితిని బట్టి కుండలి శక్తి యాక్టివేషన్ లోకి వస్తుంది. సుషుమ్న నాడి గుండా ప్రయాణం చేస్తూ షట్చక్రాలు క్లీనింగ్ ప్రాసెస్ చేస్తూ, క్లీనింగ్ చేస్తూ, యాక్టివేషన్ చేస్తూ, షట్చక్రాలను కూడా యాక్టివేషన్ చేస్తూ నెమ్మదిగా కుండలి శక్తి పైకి వెళ్ళడము, మన ఆజ్ఞా చక్రం దాకా రావడం, అక్కడి నుంచి కూడా మన సహస్రారంలో ఉన్నటువంటి ఆ చిత్కళ, అమృత బిందువు దగ్గర ఉన్న చిత్కళ అంటే పరమేశ్వరుని శక్తి, పార్వతీదేవి అంటే శక్తి, కింద ఉన్నటువంటి శక్తి పార్వతీదేవి. ఆ పార్వతీదేవి శివ పరమాత్మని కలయికకి శివ పరమాత్మ నుంచే వచ్చింది. అంటే పరమాణువుల దగ్గర పరమాణు శక్తి దగ్గర మన ఒక మిశ్రమ బిందువు ఏర్పడింది కదా, ఆ మిశ్రమ బిందువు కింద దిగిపోయింది, శక్తి కిందకి దిగిపోయింది. సహస్రారం దగ్గర ఉన్నటువంటి చిత్కాల దగ్గర కోరిక ద్వారా మనకి ఏర్పడిన ఎర్ర రక్త బీజము, దానినే శక్తి అంటాం. ఆ శక్తి సుషుమ్న నాడి గుండా కింద దిగిపోయింది, దానినే కుండలిని శక్తి ఏమంటాము? దాన్నే కుండలిని శక్తి అంటాం. మళ్ళా ఆ కుండలిని శక్తి పైకి వెళ్ళాలి. కుండలి శక్తి ఉన్నంత వరకు, కింద ఉన్నంత వరకు
మన జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, పంచకోశములు, షట్చక్రాస్ అన్ని వర్క్ చేస్తాయి అన్నమాట. అన్ని పనిచేస్తూ ఉంటాయి. మళ్ళా కుండలి శక్తి పైకి వచ్చినా కొద్ది వెళ్ళినా కొద్ది ఆజ్ఞా చక్రం వరకు ఓకే, మనకి అన్ని షట్చక్రాలు బాగా పనిచేస్తాయి, మన బాడీ కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది, అని బ్యాలెన్స్ గా ఉంటుంది. కానీ ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారానికి చేరింది అనుకోండి కుండలి శక్తి, చేరి అక్కడ స్థితం అయిపోయింది అనుకోండి, ఇంకా మళ్ళా కిందకి దిగకుండా ఆ కుండలిని, ఆ శక్తి అనేది కిందకి దిగకుండా మళ్ళా మూలాధారానికి వెళ్లకుండా ఉందనుకోండి, మన బాడీలో ఈ యొక్క శ్వాస వెళ్ళకపోవడము, శ్వాస తీసుకోవడం అన్ని బ్లాక్స్ ఏర్పడుతుంటాయి. అంటే ఏంటి, ఒక్కదానికి ఆ మూలాధారం దగ్గర, మూల కేంద్రం దగ్గర క్లోజ్ అవుతుంది. అంటే శ్వాస వెళ్ళనందువల్ల ఇవన్నీ అస్తవ్యస్తంగా, అంటే మనం తిన్న ఆహారం డైజెస్ట్ కాకపోవడము, లేకుంటే మూలాధార స్వాదిష్టానం ఆ యొక్క చక్రాస్ దగ్గర వాళ్ళకి కోరికలు అతిగా ఉండడము, లైంగిక వ్యవస్థలో వాళ్ళు అతిగా కోరికలు ఉండడము, లైంగిక వ్యవస్థలలో కూడా అధిక కోరికలు అవన్నీ ఉంటుంటాయి. మళ్ళా మన మణిపూరక చక్రం దగ్గర అతిగా తీసుకోవడం ఆహారం అతిగా తీసుకోవడం, లేదంటే తీసుకుపోవడం, డైజెస్ట్ కాకపోవడము, ఇవన్నీ ఇన్బ్యాలెన్స్ అవుతుంటాయి. అందువలన కుండలి శక్తి పైకి చేరాలి, మళ్ళా కిందికి దిగడం జరుగుతుంది అనమాట. కొంతమందికి తెలియక అతిగా చెయ్యడము, అంటే నార్మల్ గా చేయకుండా సహజమైన శ్వాస తీసుకోవడం లేక కొన్ని సంస్థలలో కుండలిని శక్తి యాక్టివేషన్ చేయడానికి ఎన్నో పద్ధతులు ఉపయోగిస్తుంటారు ఫ్రెండ్స్. ఎన్నో పద్ధతులు, షట్చక్రాలు యాక్టివేషన్ చేయడానికి ఎన్నో పద్ధతులు, మరి కుండలి శక్తి యాక్టివేషన్ ఎన్నో పద్ధతులు, సహస్రారం ఓపెన్ చేయాలని అనేటి ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నిక్ లాగా ఏదేదో వాడతారు. కానీ సహజమైన శ్వాస చేసుకుంటూ సహజంగా కుండలి శక్తి యాక్టివేషన్ లోకి వెళ్ళాలి, మళ్ళా సహజంగా కిందకి దిగుతుంది, అట్లా పైకి వెళ్తూ ఉంటది. మనం తెలుసుకున్న తర్వాత సహస్రారం దగ్గరికి వెళ్ళింది కుండలి శక్తి అనేది మనం తెలుసుకుంటాం. ఆ నిర్మాణ స్థితి, ఆ యొక్క ఆత్మస్థితి, మన యొక్క ఆత్మస్థితి, ఆ శూన్య స్థితి మనం ఒకసారి అనుభవం పొందుతాం అన్నమాట. అనుభవం పొందాలి. ఆ పొందినప్పుడు ఆ స్థితి అనేది మనకు తెలుస్తుంది. ఆ తెలవడంలో అనుభవమే జ్ఞానము. ఆ అనుభవమే మన జ్ఞానంగా మనం తీసుకున్నప్పుడు ఎప్పుడు మనకి అది గుర్తుంటుంది. ఆ గుర్తున్న స్థితినే మనము జీవితాంతం గుర్తు పెట్టుకొని ఆ స్థితికి చేరుకోవడానికి అక్కడికే మనం తీసుకెళ్తూ ఉంటాము. మన కుండలి శక్తి అవి అప్పుడప్పుడు వెళ్ళడము, కిందకి దిగడము, వెళ్ళడము జరుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా మన లోపల పౌర్ణమి అమావాస్యలు ఇలా జరుగుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు. మన బ్రహ్మాస్ మాస్టర్స్ ఛానల్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం ఇంకా టైం ఉంది మేడం, ఒకవేళ చెప్పాలంటే చెప్పండి మేడం. 15 minutes ఉంది మేడం. ఎంత? 15 minutes ఉంది మేడం. ఓకే, 15 minutes ఉన్నా నో ప్రాబ్లం. అది ఎవరైనా డౌట్స్ ఉంటే అడగమనండి, ఓకే క్వశ్చన్స్ ఉంటే అడగమనండి, లేకున్నా పర్వాలేదు. 10-15 minutes లో మనం టాపిక్ ఎంతవరకు వస్తే అంతవరకు చెప్తాం అనమాట. ఓకే ఓకేనా? ఓకే ఓకే మేడం. ఓకే మేడం. చాలా థ్యాంక్స్ మేడం, చాలా క్లియర్ గా చెప్పారు మేడం. అంటే ధ్యానంలో ఆ ఒక ఎనర్జీ అనేది ఎలా వెళ్తుంది, చాలా తక్కువ శాతం ఎలా వెళ్తుంది, ఆ ఒక ఆ, చంద్రుడితో అంటే ఆ చంద్రమండలంలో ఉండే ఆ చల్లదనంతో మన ఒక శరీరంతో ఎలా అయితే సింక్ అయ్యి దాని వల్ల ఎలా తెమ్మ నిమ్ము అదంతా కూడా ఎలా వస్తుంది. దాని వల్లే కదా మేడం, అంటే ఆ శ్వాస అనేది అప్పుడు ఊపిరి ఎక్కువ ఆడక గురక రావడము, ఆ దగ్గు కరెక్ట్. రావడం, పొరబోవడం నిద్రలో, ఆ అవును. గొంతు పట్టేసినట్లుగా అయిపోవడం, అంటే అంతే. ఆ సిమ్టమ్స్ అంతా వినున్నాము, చూస్తూ ఉన్న అనుభూతి చెందున్నాం, కానీ మేడం అంటే దాని వెనకాల ఇంత ఉంది అని చెప్పనేది అయితే తెలియదు మేడం. అలానే ఇంకొకటి లాస్ట్ ది కుండలిని శక్తి గురించి కూడా బాగా క్లియర్ గా చెప్పారు మేడం. అంటే కిందకి పడుతుంది, కింద నుంచి మళ్ళీ పైకి లిఫ్ట్ అవుతూ ఉంటుంది. అంటే చాలా మంది ఏంటి అని అంటే ఆ ప్రాసెస్ చేస్తే ఇది అవుతుంది, ఈ ప్రాసెస్ తో ఇది అవుతుంది. కొంతమంది కూడా ఇంకా మాస్టర్స్ యాక్టివేట్ కూడా చేస్తున్నారు మేడం. కానీ అంటే మామూలుగా పత్రి సార్ కూడా అంటారు, సో అంటే ఏదైతే మనం మామూలుగా అంటే సహజంగా జరుగుతుందో ఆ శ్వాసను గమనించి ఆ సహజంగా జరిగే ప్రాసెస్ మాత్రమే ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అని.
మేడం చాలా క్లియర్ గా బాగా చెప్పారు మేడం. మనలో ఒక అమావాస్య మనలో పౌర్ణమి పౌర్ణమి అనేది. అమావాస్యలు దేని ద్వారా జరుగుతున్నాయి మన దేహంలో తెలుసుకున్నాం కదా. అవును మేడం. ముక్కుకుండా ఇరా పింగళ నాడు అంటే సూర్యనాడి చంద్రనాడి ద్వారా మనలో పౌర్ణమి అమావాస్యలు జరుగుతూ ఉన్నాయి. ఓకేనా? అవును మేడం. కొత్త నాలెడ్జ్ తీసుకున్నాం మేడం ఈరోజు. మామూలుగా ధ్యానం చేయాలి ఆ టైమ్స్ లో అని చెప్పి తెలుసు, కానీ అవే మన లోపల ఉన్నాయి. అది ఇలాగా స్థితి అంటే ఆ ఒక అమావాస్య పౌర్ణమి ఎలా ఏర్పడుతుంది, ఏ స్థితితో ఎలాగా అని చెప్పని క్లియర్ గా కంపేర్ చేసి చెప్పారు మేడం. చాలా ధ్యానం థ్యాంక్స్ మేడం. చేసే వాళ్ళకి ధ్యానం చేయని ఆహా. వాళ్ళకి డిఫరెంట్ అన్నమాట. ఈ ధ్యానం తెలియని వాళ్ళు చెయ్యని వాళ్ళు ఈ యొక్క మనకి పౌర్ణమి కళలలో డిస్టర్బ్ అవుతారు 7 రోజులు, అమావాస్య కళలలో డిస్టర్బ్ అవుతారు 7 రోజులు. 7 రోజులే కాదు, నిత్య రోజు కూడా ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. సూర్యనాడి చంద్రం నాడి 2.5 గంటలు వర్క్ చేస్తున్నప్పుడు మనకు కొంతసేపు వేడి ఉండడము, కొంతసేపు చల్లబడ్డము, మనకు కొంతసేపు ఉండక అయ్యో ఫ్యాన్ వేసుకుందాం అనిపిస్తుంటది. మన ధ్యానంలో కూర్చొని కూడా అరే కాసేపు ఫ్యాన్ వేస్తే, ఎవరైనా ఫ్యాన్ వేస్తే బాగుండు, అరే వేడిగా ఉంది, అరే చల్లగా ఉంది అనుకుంటుంటామా లేదా? ఉన్నట్టుండి అనుకుంటాం మేడం. బాడీలో అప్పుడప్పుడు చల్లదనం, అప్పుడప్పుడు ఒక రోజులోనే ఎన్నో జరుగుతుంటాయి మార్పు. చాలా మంది తెలవక అనుకుంటారు. ఈ ధ్యానం తెలియని వాళ్ళంతా కూడా ఏమనుకుంటారు, అరే నాకు ఉన్నట్టుండి ఒళ్ళు చల్లబడుతుంటే, ఉన్నట్టుండి వేడి వచ్చేస్తుంది, విపరీతం వేడి ఉంటుంది, నాకు అప్పటికప్పుడు ఫ్యాన్ వేసుకోవాలనిపిస్తుంది, అప్పటికప్పుడు వద్దనిపిస్తుంది అని చాలా మంది చెప్తుంటారు. పెద్దవాళ్ళు వాళ్ళందరూ చెప్తుంటారు, వేసుకుంటూ ఉంటారు కూడా. ఇవన్నీ ఇన్బ్యాలెన్స్ ఎందువల్ల అంటే మనం ముక్కు ద్వారా, మనం తీసుకునే శ్వాస ద్వారా ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా? యా మేడం. ఓకేనా? అవును మేడం. ఓకే మేడం. ఓకే. మాస్టర్స్ ఇంకెవరైనా మేడం తో మాట్లాడాలనుకుంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. నమస్తే మేడం. నమస్తే నాన్న. నమస్తే. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. చాలా అద్భుతంగా ఉంది. అంటే పౌర్ణమి అమావాస్య ధ్యానము అసలు ఎందుకు చెయ్యాలి అంటే, అది మన అప్పుడు పౌర్ణమి అమావాస్యలో మన బాడీలో ఏం జరుగుతుంది, అసలు అంటే చాలా మంది అంటే కుండలి శక్తి యాక్టివేషన్ కావాలి చాలా మంది అదే తపన, యాక్టివేషన్ అవ్వాలి అని. కానీ ప్రతిసారి ఏమంటారంటే అవన్నీ అని సంబంధం లేదు, మీరు సాధన చెయ్యండి అంతే, అవి సహజంగానే జరుగుతాయి, జరగకపోవచ్చు, దానికి సంబంధం లేదు, ధ్యానం చేయండి, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఈ 3 చేయండి అని చెప్తారు ఆయన. ఇప్పుడు మీరు చెప్పేది కూడా అదే, ఏంటంటే సహజ సిద్ధంగా జరిగేది కరెక్ట్. ఎందుకంటే అలా పైన ఉండిపోయినా డేంజరే, మనని ఈ చక్రాస్కి మన ఎనర్జీ లేకపోయినప్పుడు ఇబ్బందులు అవుతుంటాయి. అలాగని చెప్పేసి బ్యాలెన్సింగ్ గా అన్ని ఉండాలి. అంటే ఇడా పింగళ నాడిలో శ్వాస ఏ విధంగా, అంటే ఇలా చల్లదనం ఎందుకు ఉంటుంది, వేడిదనం ఎందుకు ఉంటుంది, పౌర్ణమి అమావాస్యలో ఏ విధంగా మనం ఇదవుతుందని చెప్పేసి అద్భుతంగా స్పష్టంగా చెప్పారు మేడం. చక్కగా అంటే నేను చెప్పాలంటే ఫస్ట్ టైం వినడం. అంటే పౌర్ణమి అమావాస్య ధ్యానం చెయ్యరంటారు. అంటే 3 రోజుల ముందు 3 రోజుల వెనకతల పౌర్ణమి రోజు, అమావాస్య అంటే 3 రోజులు ముందు 3 రోజుల వెనకతల అమావాస్య రోజు ధ్యానం చేయాలి, చేస్తే ఎనర్జీస్ వస్తాయి మనకి అని అన్నారు. కానీ అది ఎందుకు అనేది స్పష్టత ఇప్పుడు మీరు క్లారిటీకి ఇచ్చారు. అది అంటే చెయ్యాలి కరెక్టే, ఆ టైంలో వచ్చే ఎనర్జీస్ మనం రిసీవ్ చేసుకోవాలి. కానీ దానివల్ల బాడీలో ఏం జరుగుతుంది, వేడి పుట్టడం, పౌర్ణమి అమావాస్యలు భూమండలంలో ఎలా జరుగుతున్నాయో మన దేహంలో కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి అనేది మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే పౌర్ణమి అమావాస్యలు ఎలా భూమండలంలో జరుగుతున్నాయో ఇక్కడ మన దేహంలో కూడా ఎట్లా దేని ద్వారా జరుగుతుంది, మన ముక్కు ద్వారా, ఇడా పింగళ నాడి, సూర్యనాడి, చంద్రనాడి ద్వారా. అది గుర్తించండి. అంతేగాని అమావాస్య పౌర్ణమిలో ధ్యానం చేయమన్నారు, ధ్యానం చేయమనలేదు, చెయ్యాలి వద్దని. అమావాస్య పౌర్ణమి ధ్యానానికి కాదు, అమావాస్య పౌర్ణమి ధ్యానం గురించి కాదు. మన దేహంలో పౌర్ణమి అమావాస్యలు దేని ద్వారా జరుగుతున్నాయి, ముక్కు ద్వారా, సూర్యనాడి చంద్రనాడి ద్వారా. అదే అంటే చాలా మంది అలా చేయమంటారు, అంటే అలా చేస్తే మంచిదని అంటారు. కానీ అసలు ఆ టైంలో చేసినా చేయకపోయినా ఏం జరుగుతుంది బాడీలో అని చెప్పారు మీరు, చక్కగా క్లారిటీ ఇచ్చారు. మామూలుగా పౌర్ణమి అమావాస్య రోజులు జరిగేది గురించి కాదు చెప్పింది, మన దేహంలో ఏం జరుగుతుంది అనేది నేను చెప్పాను ఈ రోజు మీకు టాపిక్. మరి నేను చెప్పేది అదే మేడం, అమావాస్యకి లింక్ లేదు, పౌర్ణమి రోజులు వేరు, అమావాస్య రోజులది వేరు.
ఆ లింక్ దీనికి పెట్టకండి. ఇక్కడ మన దేహంలో జరిగే పౌర్ణమి అమావాస్యలు ఎలా జరుగుతున్నాయి అనే మీకు టాపిక్ ఈ రోజు. అవును మేడం, ఇప్పుడు నేను చెప్పేది అది పూర్తిగా వినండి. అంటే ఇలాగ అంటారు, మనకి అమావాస్య పౌర్ణమి ధ్యానం చేయాలి, అప్పుడు ఎనర్జీస్ ఎక్కువ వస్తాయి మనకి అని అంటారు. కానీ సహజంగా మామూలు ప్రతి క్షణం అంటే ప్రతి రోజు కూడా మన బాడీలో ఇలా జరుగుతూ ఉంటది అని మీరు చెప్తున్నారు. అంటే వేడి వచ్చినప్పుడు సూర్యనాడి యాక్టివేషన్ ఎక్కువ ఉంటది, చల్లదనం ఉన్నప్పుడు బాడీలో కఫము ఉమ్ము చేరినప్పుడు చంద్రనాడి యాక్టివేషన్ ఎక్కువ ఉంటది అనేసి మీరు చెప్పారు. అంటే క్లారిటీ ఇచ్చారన్నమాట బాగానే, అద్భుతంగా. తర్వాత అంటే సమస్త విశ్వం కూడా, విశ్వంలో ఏం జరుగుతుందో మనలో అదే జరుగుతుంది. మీరు చెప్పింది అదే కదా. అక్కడ ఈ భూమండలంలో అండపిండ బ్రహ్మాండం ఏం జరుగుతుందో మనలో కూడా అదే జరుగుతుంది అన్నట్టు. అంటే సమస్త విశ్వం మనలోనే ఉంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ మన లోపల కూడా అదే జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఎక్కడ అంటూ ఏమి ఉండదు. అంటే మనం ఎక్కడ శోధించుకోవాలంటే మనలో మనం శోధించుకుంటే సరిపోతుంది. అప్పుడు విశ్వరహస్యాలు అర్థమైపోతాయి. అంటే మీరు అన్నారు కదా చిన్నప్పుడు పిల్లలు అంటే మా బ్రహ్మాండంతో కనెక్ట్ అయి ఉంటారని. ఆ మనం కూడా ఆ బ్రహ్మాండం తెలుసుకోవాలనుకుంటే మనం కూడా చిన్నపిల్లవాళ్ళగా ఉండాలి. అంటే మనసు అనేది ఎక్కువగా లేకుండా లాజిక్ మైండ్ లేకుండా ఉండాలి. అప్పుడు మనం బ్రహ్మాండ విషయాలు తెలుసుకుంటాం. పిండ బ్రహ్మాండం కూడా తెలుసుకోగలిగే శక్తి మనలోనే ఉంది అని మీరు చెప్పారు. అంటే చెప్తాను, మామూలుగా క్లారిటీ బాగా ఇచ్చారు, చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు క్లాసు చాలా బాగుంది మేడం అని చెప్తున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ మేడం. మాస్టర్స్ అందరికి అన్మ్యూట్ చేశానండి. ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మాస్టర్స్. ఓకే, ఎవరు లేనట్టున్నారు కదా. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు మేడం. ఓకేనా అయితే? ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేసుకుందాం మేడం. క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించారు 2 రోజులు కూడా కంటిన్యూషన్ గా. చాలా థ్యాంక్స్ మేడం, ఈ యొక్క సమయం కేటాయించి మాకు ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించినందుకు. చాలా క్లియర్ గా నాడీ వ్యవస్థ గురించి, అది ఎలా పనిచేస్తుందని చెప్పని చాలా క్లియర్ గా చెప్పారు మేడం. అంటే నిద్రపోతున్నప్పుడు తక్కువ ఎనర్జీ వస్తుందని అన్నారు, అని దాని వెనకాల ఏముంది, దాని వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా ఈ రోజు కొత్త జ్ఞానాన్ని మాకు అందించారు మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఇలానే మీకు సమయం చిక్కినప్పుడు మళ్ళీ మీ యొక్క జ్ఞానాన్ని మాకు అందించాల్సిందిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకేనా, తప్పకుండా తప్పకుండా. బ్రహ్మముహూర్త ధ్యానం చేయమన్నారు చక్కగానే. అంటే ఎందుకు చేస్తే ఏంటి జరుగుతుంది అనేది, ఆ బ్రహ్మముహూర్త కాలంలో 3 నుంచి 5 వరకు లేదా 4 నుంచి 6 వరకు ఆ ధ్యానం చేస్తే మనం అలాగా అంటే మన బాడీలో మార్పు అనేది ఎలా జరుగుతుంది. అంత అద్భుతంగా క్లాస్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ. నిజం కూడా థ్యాంక్ యూ. మంచి మంచి మాస్టర్స్ తీసుకొచ్చి పరిచయం చేస్తూ మాకు జ్ఞానాన్ని అందిస్తున్నందుకు మీకు కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కూడా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మాస్టర్స్, అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. శుభరాత్రి. శుభరాత్రి.